వాడిని శోధించేటట్టు చేస్తాడు. లోకానికి సాగిలపడు, లోకానికి సాగిలపడు, వాడికి సాగిలపడమని పిలుస్తాడు. వాడు మోసం చేస్తాడండి. లోకాన్ని ముద్దు పెట్టుకో, బయలును ముద్దాడు. ఏలియా ఏమన్నాడు తెలుసా? రోషము గల వాడని నేను ఒక్కడనే నిలిచున్నాను ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా రోషగాడివి? బయలుకు మోకాళ్ళు ఉనకయు వాని ముద్దు పెట్టుకొనకయు నున్న 7,000 మంది ఇంకా ఇశ్రాయేల్లో నా కోసం ఉన్నారన్నాడు. దేవునికి మహిమ. ఏమన్నా అర్థమవుతుంది నేను చెప్పేది? మూడవది, దేవుణ్ణి శోధించేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు వాడు. అంటే శోధించడం అంటే తెలుసా? దేవుడు నిన్ను పరీక్షించడం కాదు, నువ్వు దేవుణ్ణి పరీక్షించేటట్టు నిన్ను రెచ్చగొడతాడు వాడు. కొంతమంది నా దగ్గరికి వచ్చి, మరే చర్చికి వస్తా కానీ మరి మీ దేవుణ్ణి చేయమను అదన్నమాట. మరే నేను వస్తాను కానీ, చర్చికి వస్తాను కానీ మరి నాకు ఇది చేయమను, నాకు ఇలా చేయమను, నాకు అలా చేయమను అంటుంటారు. అంటే వీళ్ళు దేవుడికి టెస్టులు పెడుతున్నారు అన్నమాట. దేవుడి దగ్గరికి వచ్చి మర్యాదగా అయ్యా ప్రభువా తండ్రి నాయన అని అడుకోవటం కాదు, దేవుడికి టెస్టులు. ఇది తగ్గితే అప్పుడు వస్తా, ఇది జరిగితే అప్పుడు చూస్తా. కొంతమంది నీతో మాట, నిజంగా నువ్వు అంత భక్తి గలదానివి అయితే మరి దేవుడు తగ్గించాలి కదా, దేవుడు బాగు చేయాలి కదా అంటే వీళ్ళు పోయి, ప్రభువా నిజంగా నువ్వు శక్తి గలవాడు అయితే నాకు తగ్గాలి ప్రభువా. నేను చెప్పనా? అది తగ్గదు, ఇంకా డబుల్ అయింది. అసలు అదేం ప్రార్థన, నువ్వు శక్తి గలవాడు అయితే ఇది తగ్గాలని? తప్పు. దేవుణ్ణి ఎప్పుడూ శోధించకూడదు. నువ్వు అన్నా అనకపోయినా ఆయన శక్తి గలవాడే. నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన బలవంతుడే, ఆయన జీవం గలవాడే, ఆయన ప్రభావం కలిగిన వాడు. దేవుడికి పరీక్షలు పెట్టవాకు. కొంతమంది దేవుడికి టెస్టులు పెడుతుంటారు. అది దేవుడిని శోధించటం అంటే. ఇది కూడా వాడు రేపే పనే. లాస్ట్ మాట ఏంటి? 4వది, సాగిలపడు. ఈ లోకమును దాని మహిమను నీకు ఇత్తును, అది నా వశమునకు అప్పగించబడి ఉంది. ఒక్కసారి నా కాలు మొక్కు, నా కాలు మొక్కు, నాకు లొంగు, నాకు లోబడు, ఇదంతా నీకు దారాదత్తం చేస్తా అంటాడు వాడు. కొంతమంది ఇప్పటికే లోకంతో రాజీ పడిపోయారు. కొంతమంది బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా, కొంతమందిని చూశాను నేను, లోకానికి సాష్టాంగపడి లోకానికి నమస్కరించి దాన్ని పొందుకోవాలని దేవుణ్ణి వదిలేశారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందంట, బాప్తిస్మం పొందిన అమ్మాయి బాప్తిస్మం పొందిన అమ్మాయి అబ్బాయిని లవ్ చేసిందంట. వాడు పక్కా అన్యుడు, అస్సలు యేసుప్రభు అంటే ఒప్పుకోడు. ఇప్పుడు ఈ అమ్మాయి శోధించబడింది అనమాట. ఏసా అబ్బాయా, ఏసా అబ్బాయా, అబ్బాయి యేసు, అబ్బాయి యేసు, అబ్బాయి పోయింది ఉడుచుకొని అంతే. మళ్ళీ లేకపోతే మామూలుగా నేను పచ్చిగా చెప్తున్నా కదా, యేసు ప్రభు వద్దు, అబ్బాయి నీకు పోవటమే, ఇద్దరు కలిసి పాతాళ నీకు పోవటమే. మళ్ళీ నాకు ఎప్పుడన్నా నాకు కనపడితే మార్చుకుంటానన్నయ్య, మార్చుకుందామని అని 2-3 సార్లు కనపడింది. ఈ మధ్యలో అసలు అడ్రస్ కూడా లేకుండా పోయింది. అయిపోయింది. ఎవరిని మార్చారో ఇప్పుడు నేను ఎరుగుదును. ఇప్పుడు క్యావుజీ ఒకడేమో అమ్మాయి కోసం దేవుణ్ణి వదిలిపెడతాడు, ఒక ఆమెమో అబ్బాయి కోసం వదిలిపెట్టిద్ది, ఒకళ్ళేమో పార్టీ కోసం వదిలిపెడతాడు, ఒకడేమో కులం కోసం వదిలిపెడతాడు, ఒకడేమో మతం కోసం వదిలిపెడతాడు, ఒక్కొక్కళ్ళేమో కబరస్థాన్లో స్థలం, శ్మశానంలో స్థలం ఈయనని. ఏంది అటు చూశారు? నిజం. మరే మా వాళ్ళు సమాధులు దానిలో నీకు చోటు ఇవ్వమంటున్నారా అన్నయ్య, అందుకని ఎందుకైనా మా వాళ్ళు కావాలి కదా, అందుకని చచ్చిపోతే నీకు మంచం ఇవ్వమంటున్నారు, కబరస్థాన్లో చోటు ఇవ్వమంటున్నారు, అందుకని పోయి వాగులో కలిసావా? పో, ఇలాంటి వాళ్ళు పోవటమే మంచిదిలే, పో, ఎందుకు అటు ఇటుగా వాళ్ళు పో. లోకమంతా నన్ను వదిలిన నాకు యేసు చాలు అనుకునే రోషగాళ్ళు కావాలి.
లోకానికి సాగిల పడను, లోకానికి సాష్టాంగ పడను. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరించవాలని ఉంది. రాజీ పడను. కొంతమంది యవనస్తులు పబ్బుల్లో కలిసిపోయారు, క్లబ్బుల్లో కలిసిపోయారు. భక్తులు పరిశుద్ధుల సాంగత్యంలో ఉన్నప్పుడు మంచి భక్తి, ఉద్యోగాన్వేషణలో ఏదైనా సిటీకి పోతారు, ఏదైనా టౌన్కి వెళ్తారు, అక్కడ తయారవుతారు. దుష్ట సాంగత్యం వాళ్ళతో కలిసిపోయి దేవుడు, భక్తి, ఆత్మీయత మొత్తాన్ని వదిలేసి సైతాను గాడికి నమస్కారమే కాదు వాడి కాళ్ళు బీసుకుతా. ఎవరి కాళ్ళు? సైతానా నమస్కారం ఏంది సైతానా, నువ్వు పండుకో సైతానా, నీకు పాద సేవ చేస్తా. సైతాను గడి కాళ్ళు బీసుకుతున్నారు కొంతమంది పోయి. భక్తులు కలిసిపోయారు. మోసగిస్తాడు వాడు మోసగిస్తాడు. వాడు తుచ్చమైన లోకం, మాయ లోకం, రంగురంగుల లోకాన్ని ఆకర్షణీయంగా చూపించి ఇది నీకు ముఖ్యం అని వాడు నీ మనసును అడుదిప్పుతాను ట్రై చేస్తాడు. ఎన్ని ఆకర్షణలు ఎదురైనా ప్రభు మీద నుండి తన ఆత్మను తొలగించుకోవద్దు. ప్రభువు మీద నుండి మీ ఆత్మను తొలగించుకోకూడదు. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి తన హృదయంను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన దానిలో? కొంతమంది సేవను వదిలేశారు, కొంతమంది పరిచర్యను వదిలేశారు, కొంతమంది భక్తిని వదిలేశారు, కొంతమంది పవిత్రతను వదిలేశారు, కొంతమంది ప్రభువునే వదిలేశారు. కొంపదీసి మీలో ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త పడండి. భవిష్యత్తులో అలాంటి సోదరులు నీకు ఎదురైతాయేమో, జాగ్రత్త పడు. ప్రాణమైన వదలాలి, ప్రభువుని మాత్రం వదలకూడదు. రోషం ఉండాలి. లోకానికి సాష్టాంగ పడ్డావంటే, లోకానికి తల ఉంచావంటే సైతాను గాడి కాలు మొక్కినట్టే. జాగ్రత్త. ఎట్టి పరిస్థితి యేసయ్య ఎంత రోషం ప్రదర్శించాడో, సాతానా పొమ్ము అన్నట్టుగా, ఏ లోకమా పో, నాకు యేసు కావాలి. వాళ్ళు భక్తిహీనులు అవటం చూసా, అందుకే చెప్తున్నా. రెండు ఫస్ట్ది మనల్ని మోసం చేసేది ఎవరు? మనుషులు. రెండవది మోసం చేసేది ఎవరు? సాతాను. వాడు ఎన్ని రకాలుగా మోసం చేస్తాడు? 4 రకాలు చెప్పా. మొదటిది దేవుని ప్రేమను శంకించేటట్టు. రెండవది నీకోసం నువ్వు బతికేటట్టు. ఎవడు ఎట్టపోతే నీకెందుకు, బతికేసే నీకోసం నువ్వే, నీ స్వార్థానికి బతుకు అంటాడు. మూడవది దేవుణ్ణి శోధించో. నాలుగవది నా కాలు మొక్కు. ఒకటి మనుషులు మోసం చేస్తారు, 2 సైతాను, మూడవది నీ హృదయమే నిన్ను మోసం చేసింది.